హైదరాబాద్లో గణేశులు ఎంత ఫేమస్సో ఆయన లడ్డూలకు కూడా అంతే డిమాండ్ ఉంటుంది. నగరంలో ఖైరతాబాద్ మహాగణపతితో పాటు బడా బడా వినాయకులు చాలా ఉంటాయి. కానీ అందులో కొన్ని వినాయకుల లడ్డూలకే ఫుల్ క్రేజ్ ఉంటుంది. అందులో బాలాపూర్ లడ్డు ఫస్ట్ ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. నగరంలో ఇప్పటి వరకు అన్ని రికార్డులు బాలాపూర్ గణేశుని లడ్డూవే. గతేడాది కంటే ఏకంగా 27 లక్షల పలికి తెలంగాణలోని అత్యంత ఖరీదైన లడ్డూగా బాలాపూర్ గణేశుడి లడ్డు రికార్డు సృష్టించింది. కాగా ఈసారి ఆ బాలాపూర్ గణేశుని రికార్డును కూడా బ్రేక్ చేశాడు మాదాపూర్ మై హోమ్ పూజ వినాయకుడు. అత్యంత ఖరీదైన లడ్డుగా మాదాపూర్ మై హోమ్ పూజ గణేశుడు కొత్త రికార్డు సృష్టించాడు. ఎప్పటిలాగానే మై హోమ్ పూజ అపార్ట్మెంట్స్లో ప్రతిష్ఠించిన వినాయకుడి లడ్డూకు వేలంపాట నిర్వహించగా విశేష స్పందన లభించింది. వేలంపాట అంతే హోరాహోరీగా సాగింది. ఈ హోరాహోరీ వేలంపాటలో గణేశుని లడ్డు ఏకంగా 29 లక్షలు పలికింది. ఖమ్మంకు చెందిన కొండపల్లి గణేష్ వినాయకుడి లడ్డూను 29 లక్షల రూపాయలకు సొంతం చేసుకున్నాడు. దీంతో హైదరాబాద్ మహానగరంలోని అత్యంత ఖరీదైన ధరగా మై హోమ్ పూజ గణనాథుని లడ్డు నిలిచింది. ప్రతిసారి మై హోమ్ పూజ నిర్వహించే లడ్డు వేలానికి ఇదే స్థాయిలో పోటీ ఉండటం గమనార్హం. అయితే బాలాపూర్ గణేశుని వేలం సెప్టెంబర్ 17న జరగనుండగా మై హోమ్ పూజ గణపతి లడ్డు వేలం ముందుగానే నిర్వహించారు. దీంతో బాలాపూర్ గణేశుడు గతేడాది క్రియేట్ చేసిన బెంచ్ మార్కును మై హోమ్ పూజ వినాయకుడు బ్రేక్ చేసి కొత్త బెంచ్ మార్క్ పెట్టాడు. దీంతో మంగళవారం జరగబోయే బాలాపూర్ లడ్డు వేలంపై అందరి దృష్టి పడింది.